హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 58 కాబట్టి 58 మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది మెన్సులేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చూడండి, ఏ మెడిసిన్ క్యాప్చర్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ సిలిండర్ విత్ 2 hemispheres stuck to each of its ends. The length of the capsule is 14 mm and width is 5 mm. Find the surface area. సో ఏమి డయాగ్రామ్ వాడే ఇచ్చేసి ఉంటాడు. ఈ డయాగ్రామ్ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. సో ఇది హైట్ 14 mm, విత్ 5 mm. ఇలాంటి క్వశ్చను టెక్స్ట్ బుక్లో కానీ డయాగ్రామ్ అంటే ఎగ్జామ్లో కూడా సరే డయాగ్రామ్ ఇచ్చేసాడంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు. డయాగ్రామ్ అయినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి. అలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూశారంటే దీనిలో ఏం చెప్పాడు, సిలిండర్ షేప్ ఉంది అన్నాడు. తర్వాత హెమిస్ఫియర్స్ స్టక్డ్ ఈచ్ అదర్ ఎండ్ అంటే ఈ సైడ్ ఆ సైడు హెమిస్ఫియర్స్ ఉంటాయి. ఓకేనా. సో ఆ రెండు అంటే దీనిలో 3 ఉన్నాయి. ఒకటి సిలిండరు, ఇంకా 2 హెమిస్ఫియర్స్. సో వీటినన్నిటిని కనుక్కోవాలి. వాడు సర్ఫేస్ ఏరియా అని మాత్రమే ఇచ్చాడు క్వశ్చన్లో. అంటే మీనింగ్ ఏమి, టోటల్ సర్ఫేస్ ఏరియా కాదు, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. ఎందుకు టోటల్, డయాగ్రామ్కి అయితే టోటల్, కానీ ఇక్కడ ఏమి చూడండి, ఇక్కడ సిలిండర్ ఉంది, ఇక్కడ ఈ మధ్యలో సిలిండరు, అక్కడ ఒక హెమిస్ఫియర్, ఇక్కడ హెమిస్ఫియర్. అంటే హెమిస్ఫియర్కి ఈ సర్కిల్ కనిపించదు. సో సిలిండర్కి ఇటుపక్క ఉండే సర్కిల్స్ కనిపించవు. సో ఒక సిలిండర్ పైన ఇంకో హెమిస్ఫియర్తో మూసేసి ఉంది. సో మూసుంది కాబట్టి ఏమని, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా అని మాత్రమే మనకి ఐడెంటిఫై కావాలి. ఆ థాట్ రాకపోతే నార్మల్గా సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, మనం డయాగ్రామ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా, కానీ దానిలో పార్ట్స్ డివైడ్ చేసినప్పుడు అవి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియాగా మారిపోతాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, హెమిస్ఫియర్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ గురించి రాస్తాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ మెడిసిన్ క్యాప్సూల్. సో దీనిలో ఏముంది, 2 హెమిస్ఫియర్స్ ఉంది ప్లస్ సిలిండర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సపరేట్గా కనుక్కుంటాం. ఫస్ట్ హెమిస్ఫియర్, 2 హెమిస్ఫియర్స్ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. ఇక్కడ నేను షార్ట్ ఫామ్ రాశా, కానీ ఎగ్జామ్లో కంపల్సరీ మీరు ఫుల్ ఫామ్ రాయాలి. నేను ఎందుకు షార్ట్ ఫామ్ అంటే నాకు బోర్డు చిన్నది, సో మొత్తం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయను, స్పేస్ సరిపోదు కాబట్టి నేను షార్ట్ ఫామ్లో రాశా. మీరు ఫుల్ ఫామ్ రాయాలి. ఏం ఫార్ములా, 2πr². అయితే హెమిస్ఫియర్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2. సో ఇది ఒక హెమిస్ఫియర్ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేసుకున్నాం. ఇప్పుడు వాల్యూస్ 2 ఇంటూ π అంటే ఎంత, 22/7. ఆర్ మనకి ఇవ్వాల, డి ఇచ్చాడు. సో ఆర్ ఇవ్వకుండా డి ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమి, d/2. సో ఏమని రాయొచ్చు, 5/2. అంటే ఆర్ అంతా 5/2. 5/2 ఇంటూ 5/2 ఇంటూ 2. ఈ 2 ఎక్కద్ది ఇక్కద్ది. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఇంకా మిగిలింది 22/7 ఇంటూ 25. దీన్ని ఇలాగే పెట్టండి. సింప్లిఫై చేశారంటే మళ్ళీ మనం అడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా కష్టమైపోద్ది. సో ఆన్సర్ ఇలాగే పెట్టండి, ఫైనల్గా మనం మారుస్తాం. ఓకేనా. ఇది హెమిస్ఫియర్. ఇప్పుడు ఏమి, సిలిండర్, లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. ఏం ఫార్ములా, 2πRH. 2 అంటే 2, π అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 5/2 ఇంటూ హెచ్ అంటే 14. సో ఇప్పుడు చూడండి, 2 క్యాన్సిల్, 7 1s are 7 2s are
సో మిగిలింది అర్థం 22 ఇంటూ 5 ఇంటూ 2. వీటిని ఇప్పుడే మల్టిప్లికేషన్ చేయం, నెక్స్ట్ స్టెప్లో చేస్తాం. చూడండి ఇక్కడికి సగం ప్రాబ్లం అయిపోయింది. రెండిటికి లేటర్ సర్ఫేస్ ఏరియా కనుక్కునేసాం. తర్వాత ఏం చేయాలి, మనకు కావాల్సిన సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ రెండింటిని అడిషన్ చేయాలి ఈ ఫార్ములా. సో ఇక్కడ రాసుకున్న ఫార్ములా మళ్ళీ రాస్తాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ మెడిషన్ క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్ టు 2 hemispheres later surface area plus cylinders later surface area. సో దీని వాల్యూ ఎంత 22/7 ఇంటూ 25 ప్లస్ దీని వాల్యూ 22 ఇంటూ 5/5 ఇంటూ 2. సో ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కామన్ తీయచ్చు. రెండిట్లోనూ 22 ఉంది కామన్. సో 5 5 25, ఇక్కడ ఒక 5, అది కూడా కామన్ తీద్దాం. సో మిగిలిపోయింది అర్థం. ఇక్కడ ఏం మిగిలింది 5/7 ప్లస్ ఇక్కడ ఏం మిగిలింది 2 మాత్రమే మిగిలింది. సో ఇది వచ్చి 110. ఇది చూడండి 2 ఫ్యాక్షన్స్గా చూసి క్రాస్ అండ్ స్ట్రైట్ చేస్తాం. 5 1s are 5 ప్లస్ 2 7s are 14 బై 7 7s are 7. సో 110 ఇంటూ 19/7. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా ఇది మల్టిప్లికేషన్ చేసి వేయచ్చు. సో 19 ఇంటూ 110 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత 0 9 9 0 1 1. సో 0 9 0 1 2 అంటే 2090/7. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాం 7తో డివిజన్. 7 2s are 14, ఇంకా 6 9 7 9s are 63, ఇంకా 6 మళ్ళీ 0. సో 7 8s are 56. సపరేట్ చేస్తే 4. సో పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటే 7 5s. సో అప్రాక్సిమేట్ వాల్యూ వేసుకోవచ్చు, అంటే 298.5 ఇది వాల్యూ. చూడండి అయిపోయింది లెక్క. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇది 8 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అనమాట. అప్పుడప్పుడు రేర్ కండిషన్స్లో దీన్నే 4 మార్క్స్గా కూడా అడగచ్చు. ఓకేనా. ఇదే మరి మీకు ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ మీకు చూసేదానికి పెద్దదిగా ఉంటుంది. ఒకసారి చదువుతా చూడండి. ఏ టాయ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కోన్ mounted on the hemisphere. The diameter of the base and height of the cone are 6 cm and 4 cm respectively. Determine the surface area of the toy. Bracketలో pi is equal to 3.14. సో బ్రాకెట్లో మెన్షన్ చేశారు కాబట్టి పై వాల్యూ 3.14గా రాయాలి. ఈ క్వశ్చన్లో బ్రాకెట్లో ఏం మెన్షన్ చేయాలి కాబట్టి పై వాల్యూ 22/7. ఓకేనా. ఈ క్వశ్చన్ ఎక్కడుందంటే 10.2 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యేంతవరకు డైలీ ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే మోడల్లో మీకు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్కి ఇస్తాను. ఎప్పటివరకు అంటే 10th ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఇంకా 42 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.